గరుత్మంతుడు ఎవరు? గరుత్మంతుడు విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు? తన తల్లి స్వేచ్ఛ కోసం గరుత్మంతుడు అసలు ఏం చేశాడు? ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతి భార్య అయిన వినత తన రెండో అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. మరో 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అండం నుంచి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తల్లికి నమస్కరించాడు. వినత సంతోషంగా కుమారుడిని దీవించింది. అయితే మహాశక్తిమంతుడైన గరుత్మంతుడిని చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోయింది. ఇక కద్రువకు పాములే సంతానం. సహజంగానే శత్రువులైన సర్పాలు మరియు గరుడుకి మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉండేది. సాధారణంగా బలశాలి అయిన గరుడునిదే ఈ యుద్ధంలో పైచేయిగా ఉండేది. తన కుమారుల శక్తిహీనతకు, ఓటమికి కద్రువ కోపంతో మండిపోతూ వినతపై ద్వేషం పెంచుకుంది. వినత ద్వారా గరుడుని పొగరు అణచాలని నిరంతరం ఆలోచించేది. ఒకనాటి సాయంత్రం వినత, కద్రువలు వనవిహారం చేస్తున్నారు. దూరంగా దేవతల అశ్వం నీరెండలో పచ్చిక మేస్తూ ఉంది. దానికి తెల్లని శరీరం నిగనిగమని మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంది. ఆ గుర్రం తెలుపు వర్ణాన్ని వినత పొగుడుతుంటే కద్రువ దాని తోక నల్లగా ఉంది అని అన్నది. కాదని అవునని ఆ ఇద్దరూ వాదించుకున్నారు. ఆ వాదం కాస్త ముదిరి పందెంలోకి దిగింది. ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాస్యం చేయాలని పందెం వేసుకున్నారు. మరునాటి ఉదయం వినత, కద్రువ ఆ గుర్రం ఉన్న చోటికి చేరుకున్నారు. అయితే కద్రువ పథకం ప్రకారం ఆమె బిడ్డలైన నల్ల పాములు ఆ గుర్రం తోకను చుట్టుకొని ఆ తోక నల్లదాని వలె భ్రాంతిని కలిగించాయి. పందెం ప్రకారం వినత కద్రువకు దాసి అయ్యింది.